So hey guys, welcome back to our channel Bakibuish 93. So guys, here video topic ఏంటంటే జిమ్ ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ జిమ్ యాజ్ అ బిగినర్. మీరు కనుక స్కిన్గా ఉండి బల్క్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే ఫ్యాట్ ఉన్నారు ఫ్యాట్ లాస్ చేయాలనుకుంటున్నారా, సో ఈ వీడియో మీకు కరెక్ట్ టైంకి రీచ్ అయింది. సో గైస్, ఈ వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క సెకండ్ చూడండి, ఎందుకంటే ఒక్క సెకండ్ కూడా మిస్ అయితే మీకు ఏం అర్థం కాదు వీడియో. సో గైస్, ఈ వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ వీడియోస్ ఈ ఛానల్నే వస్తాయి తెలుగులో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి గైస్. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. Não vale a pena mentir, você já perdeu a confiança. Vai, vai, me trai, puta. Vai, me trai, vai, me trai, puta. Vai, me deixa embora. పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ నియరెస్ట్ అంటే మీ దగ్గరలో ఉన్న జిమ్లో జాయిన్ అయిపోయింది. ఎందుకంటే ఒకవేళ జిమ్ మీ ఇంటికన్నా కొంచెం దూరం ఉన్నా మీరు డైలీ వెళ్తారు, ఓకే 1 వీక్ వెళ్తారు కన్సిస్టెన్సీగా, మళ్ళీ దాని తర్వాత అంత దూరం వెళ్ళాలని మీరు కన్సిస్టెన్సీ మిస్ అయిపోతారు అని ప్రోకాస్టినేషన్ చేస్తారు. రేపు వెళ్దాం అని ప్రోకాస్టినేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మీరు దయచేసి ఏంటంటే మీ దగ్గరలో ఉన్న అట్లీస్ట్ 1 కిలోమీటర్ లోపు ఉన్నా, లేకుంటే 1.5 కిలోమీటర్ లోపు ఉన్న జిమ్ అయితే మీ సెలెక్షన్ అలా సెలెక్ట్ అయిపోయిన అంటే అలాగే వెళ్ళి జిమ్ అయితే జాయిన్ చేసుకోండి. మీరు స్కిన్ ఉండి బల్క్ కానీ చూస్తున్నారా, లేకపోతే ఫ్యాట్గా ఉండి ఫ్యాట్ లాస్ కానీ చూస్తున్నారా, ఫస్ట్ మీరు డిసైడ్ కావండి మీ బాడీ టైప్ ఏందో. ఎందుకంటే మీరు స్కిన్గా ఉంటే బల్క్ కావాలి, ఇది ఇంపార్టెంట్, అండ్ ఫ్యాట్గా ఉంటే ఫ్యాట్ లాస్ కావాలి. మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రోటీన్స్ ఇంకా క్యాలరీస్ తినడం చాలా ఇంపార్టెంట్. మీరు బల్క్ చేస్తున్నారైతే క్యాలరీస్ మస్ట్ అండ్ షుడ్ చాలా చేసుకోవాలి. మీరు ఎక్కువ హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ కన్సిడర్ చేయండి, లైక్ పెరుగన్నం, దాల్ రైస్ అండ్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ హై క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ ఇవన్నీ. అండ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ కూడా చాలా కన్సిడర్ చేయండి, లైక్ 5 eggs తినండి మార్నింగ్ లేస్తేనే, 5 బాయిల్డ్ eggs తినండి మార్నింగ్ లేస్తేనే. అలా మీరు జిమ్ ప్రీ మీల్ ఉంటుంది, పోస్ట్ మీల్ ఉంటుంది. ప్రీ మీల్ అంటే మీరు జిమ్కి వెళ్ళే ముందు తినే ఫుడ్, పోస్ట్ మీల్ అంటే మీరు జిమ్ పోయి వచ్చినాక తినే ఫుడ్. ప్రీ మీల్ ఏం తినాలంటే లైక్ 2 బనానాస్ తినేసి వెళ్ళిపోండి, అండ్ లేకపోతే పెరిగిన తినేసి వెళ్ళిపోండి. ఇది సింపుల్ బడ్జెట్లో వచ్చే ఫుడ్ గైస్. అండ్ పోస్ట్ మీల్ ఏంటంటే మీరు జిమ్ పోయి వచ్చినాక ఏంటంటే 2 eggs లేకపోతే 2 బనానాస్ తింటే అయిపోతుంది, సరిపోతుంది. అండ్ మీల్స్ మాత్రం ఖచ్చితంగా హై క్యాలరీస్ ఇంకా హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ వేసుకోండి, లైక్ ఈవినింగ్ మీల్ అండ్ ఆఫ్టర్నూన్ మీల్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ మీల్స్ అయితే పక్కా 3 eggs అయితే బాయిల్ చేసి ఉండాలి గైస్. 3 eggs ఇంకా 2 హాఫ్ ఆమ్లెట్ అయితే ఉండాలి. అండ్ మీరు ఏం తింటారు, దాల్ రైస్ అండ్ ఏమేమి తింటారో అయితే కన్సిడర్ చేసి ఉండాలి. జిమ్ వెళ్ళారు, హార్డ్ వర్కౌట్ చేసిండ్రు, ఇంటికి వచ్చినాక ఫుడ్ మీల్స్ కంప్లీట్ ఇంతవరకు అయిపోలేదు, ఇంకా చాలా ఉంది ముంగట. మీరు 7 to 8 hours స్లీప్ అనేది కన్సిడర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర కూడా యాజ్ వెల్ యాజ్ చాలా ఇంపార్టెంట్ మీ బాడీకి. మీరు మంచి నిద్ర ఉంటేనే మీ బాడీ కూడా లోపల ఇంకా బిల్డ్ అయ్యడం స్టార్ట్ ఇంకా చాలా బాగా అవుతుంది. 7 to 8 hours మ్యాక్సిమం, అంటే మినిమం 7 to 8 hours స్లీప్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మంచిదే, చిన్న నుంచి పెద్దవారికి ఎవరైనా మంచిదే. బట్ మీరు జిమ్ వెళ్తున్నారు, ఒక డిసిప్లిన్ లైఫ్ మీ లైఫ్లో ఎంటర్ అయిందంటే 7 to 8 hours స్లీప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్రై చేయండి అట్లీస్ట్ 10 కంటే ముందే పడుకోవడం, అంటే 9:30 గల మీరు నిద్రపోవడం ట్రై చేయండి. ఎందుకంటే 9:30 కన్నా ముందే మీరు నిద్రపోయిందనుకో, మార్నింగ్ 5 to 6 o'clock మీరు లేచినారు అనుకో, ఇది సరిపోతుంది మీకు. 6 to 7 hours స్లీప్ సైకిల్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ, సరిపోతుంది గైస్. అది ఒక మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండడం చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మీరు వర్కౌట్ చేసిండ్రు జిమ్లో, మళ్ళీ ఫుడ్ మీల్స్ తీసుకున్నారు, 7 to 8 hours స్లీప్ కూడా కన్సిడర్ చేశారు, ఇట్స్ ఓకే. బట్ ప్రతిరోజు అదే సైకిల్, ప్రతిరోజు అదే పని చేయడం చాలా అంటే చాలా డిఫికల్ట్. అది ఎవరితో కాదు. అది అట్లీస్ట్ 90% పీపుల్ ఇక్కడనే ఫెయిల్ అవుతారు. ఒక 1 week చేస్తారు, 2 week చేస్తారు, 3rd week ఫెయిల్ అయిపోతారు. వాళ్ళతో కాదు. మార్నింగ్ లేవడం, మార్నింగ్ కరెక్ట్ టైంకి జిమ్ వెళ్ళడం, కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవడం, 7 to 8 hours స్లీప్ తీసుకోవడం అందరితోనే అయ్యే పని అయితే కాదు గైస్. ఇది మీరు ఖచ్చితంగా మీరు ఏదైనా ఒకటి చేయాలని సాధిస్తున్నారు, ఏదైనా ఒకటి చేయాలనుకుంటేనే మీతో అవుతుంది గైస్. మీరు 1 week చేసి ఇసి పెడతా, 2 weeks చేసి ఇసి పెడతా, ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకొని ఈ వీడియో చూస్తున్నారైతే ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేసేయండి గైస్. మీకు నేనే చెప్తున్నాను, మీరు కసి ఉన్నది గైస్. మీకు మంచిగా ఏదైనా ఒకటి చేయాలి, బాడీ బిల్డ్ చేసుకోవాలి, మంచిగా బాడీ మీకు కావాలంటేనే
ప్రతిరోజు మీ రోజు అనుకుంటా, అంటే ప్రతిరోజు నా రోజు కాదు అనుకుంటా 24 అవర్స్ మీ చేతిలో 24 అవర్స్ ఉంది. 24 అవర్స్ మీరు ఎలా ట్రీట్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్. సో గైస్ ఏంటంటే కన్సిస్టెన్సీ బాగా ఇంపార్టెంట్ గైస్. అంటే ఇవన్నీ కన్సిడర్ చేసినారు ఓకే, బట్ డిసిప్లిన్ ఒక కాడ మిస్టేక్ అయిందా సో మొత్తం స్పాయిల్ అయినట్టే కదా గైస్, మొత్తం స్పాయిల్ అయినట్టే. అందుకనే కన్సిస్టెన్సీ డిసిప్లిన్ కూడా ఫాలో అయ్యండి గైస్. ఈ వీడియోలో మీకు 5 పాయింట్స్ చెప్పిన. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు నియరెస్ట్ జిమ్లో జాయిన్ అయిపోండి. అండ్ సెకండ్ పాయింట్ మీరు ఒక మంచి, అంటే మీరు బల్క్ కానీ చూస్తున్నారా లేకపోతే ఫ్యాట్ లాస్ కానీ చూస్తున్నారా అది ఫస్ట్ మీరు డిసైడ్ కాండి. అండ్ థర్డ్ పాయింట్ డైట్ ప్లాన్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ ప్రోటీన్ ఇంటేక్, ఎక్కువ క్యాలరీస్ ఇంటేక్ ఇవన్నీ సరిపోయేంత చూసుకోండి. ఎందుకంటే మీరు బల్క్ చేయాలంటే హై క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఫ్యాట్ లాస్ కావాలంటే లో క్యాలరీస్ ఉన్న ఫుడ్ కన్సిడర్ చేయాలి. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు 6 to 7 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. అంటే మ్యాక్స్ 7 అవర్స్ అయితే ఖచ్చితంగా స్లీప్ అనేది ఉండాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలనుకున్నా 6 months అయితే కన్సిస్టెన్సీ ఉన్నారనుకో మీరు మీ లైఫ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కన్నా 6 months తర్వాత ఉన్న లైఫ్ ఇప్పుడు చాలా బెటర్ ఉంటుంది, 10x బెటర్ ఉంటుంది 6 months తర్వాత లైఫ్ మీరు కనుక 6 months కన్సిస్టెన్సీ ఫాలో చేస్తే. అండ్ ఈ వీడియో ఎంతే గైస్. అండ్ మీరు ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే కమెంట్ డౌన్ చేయండి, ఎలాంటి వీడియో కావాలో, ఏ టాపిక్ మీద కావాలో ఆ కమెంట్ చేస్తే నేను ఆ టాపిక్ మీద వీడియో తీసి పట్టుకొస్తా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ వచ్చి నేను అలాంటి వీడియోస్ తీయడం నేను క్యారీ ఆన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ కూడా చేసేసుకోండి. అండ్ మా చిన్న రిక్వెస్ట్ గైస్, నాతోనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి గైస్, ఇది ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో ముందు వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్ గైస్.